అమ్మగారి మీద నాకు ప్రేమ ఉండింది, అది మనస్ఫూర్తిగా. ఆవిడ పాపం రోగంతో కష్టపడింది, అంతకు మించి ఇంకా ఏ కమిట్మెంట్స్ లేవు. కానీ నీ దగ్గర అలా కాదు కదా. నీకు కావలసిన ఖర్చులకి, అమ్మగారి సర్జరీ ట్రీట్మెంట్ కావాల్సిన డబ్బు, ఇంకా బ్యాంక్ వాళ్ళ దగ్గర నుండి, అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుండి నిన్ను కాపాడిన ప్రొటెక్షన్, ఇవన్నిటికీ ఒక లెక్క ఉంది కదా. దానికోసమే ప్రేమ, సెక్స్ అనే పేరుతో లెక్క మొత్తం తీర్చుకుంటాను నేను. ఇంతకాలం లేనిది ఇప్పుడు మాత్రం ఎందుకో అర్థమయ్యిందో? అక్కడేమో అది, ఇక్కడేమో నువ్వు. వదిలిపెట్టండి మిమ్మల్ని. మన విషయం తనకి తెలిసిందా? నువ్వు ఫోన్ చేసి చెప్పావా? చెప్పావా? చెప్పవే. నేనొక పిచ్చి నా కొడుకుని. అమ్మ చనిపోతే కనీసం 16 రోజులన్నా అవ్వాలి కదా. సారీ. భోంచేసి నెమ్మదిగా వెళ్ళి పడుకుందాం. మిథున్, ఇదా వివేకానందే కదా? ఏ వివేకానందో? మన డయానా పార్ట్నర్. అలాగా? సార్ ప్లీజ్. ఇప్పుడు ఈ అమ్మాయితోనే అతను తిరుగుతున్నాడు. కొంచెం డీటెయిల్స్ దొరికే. బ్యూటీషియన్. వీడా పార్లర్కి తరచూ వస్తున్నాడు అని ఎదుర్లో షాప్లో ఉన్నవాడు చెప్పాడు. వీడు నిజంగానే ఒక పర్వర్టెడ్ ఉమెన్ అజరే. ఏమన్నా కానివ్వు, ఇక నేను తట్టుకోలేను. అదే నేను చెప్పాను, నువ్వు ఒక ఫూల్వి. వాడొస్తాడు, భోంచేస్తాడు, లేహ్యం తిని పర్ఫ్యూమ్ వేసుకుంటాడు, నిన్ను ముద్దులాడి ఖర్చు చంపేస్తాడు. నువ్వవన్నీ ఓర్చుకుంటావు. నన్నేం చేయమంటావు? వాడినింట్లోంచి తరివే. వాడిని అలా ఊరికి వదలకూడదు, కేసు పెట్టాలి. వాడి గవర్నమెంట్ ఉద్యోగం పోతుంది, లోపల కూడా పెడతారు. నేనిది ముందే ఆలోచించాను. కేసు వెనక తిరగాలి, ఖర్చు అవుతుంది. వాడు చూడందా ఎలాగోలా బయటపడతాడు. అంటే ఇంకా ఎన్ని రోజులకి ఇదంతా ఊర్చుకుంటావు? దీనికి ఒక నిర్ణయం కావాల్సిందే కదా. అతని భార్య చాలా పాపం. ఇతను చేసే పనులు తెలియకుండా వండి పెట్టి కూడా జీవిస్తుంది కదా. అందుకని ఇవన్నీ ఆవిడతో చెప్పి రివెంజ్ తీసుకోనా? ఈ ఐడియా చీప్గా ఉంది. ఇలాంటివి నేను చేయలేను. అయ్యో అది కాదు, నీలాగేగా ఆవిడ అక్కడ కష్టపడుతూ ఉంటుంది. హే, ఇదంతా సెట్ అవ్వదు. ఏం ప్లానే ఇది? ఇదంతా జరగదు. జరుగుతుంది. నేను చెప్పినట్టుగా అంతా కలిసొస్తే జరుగుతుంది. కానీ ఆవిడ ఒప్పుకుంటుందా? అప్పుడేగా వీలవుతుంది. వీలవ్వాలి, మనమే ఒప్పించాలి. అదంత ఈజీ కాదు, మనమే ప్రయత్నించాలి. నేను నీకు తోడుగా ఉంటాను. ఆవిడ పేరేంటి? సితారా.